నా వల్ల తన చివరి కోరిక వృధా పోకూడదు. ఈ టెన్షన్ నుంచి ఎలా బయటపడాలి? స్వామి, నేను నా కన్న తల్లిని చెల్లిని వెతుక్కుంటూ బయలుదేరితే నా ప్రయాణాన్ని ఇటు మలుపు తిప్పి ఇక్కడికి చేర్చావు. వర్ష నెరవేర్చాల్సిన గొప్ప ఆశయాన్ని నా ద్వారా నెరవేర్చడానికి తనలా నన్నిక్కడ ఉంచుతున్నావు. నా భర్త నా కోసం పరితపిస్తున్నా సరే అది కళ్ళారా చూస్తూ ఆ బాధని దిగమింగుకొని వర్ష చివరి కోరిక నెరవేర్చడానికి బయటపడకుండా నిబ్బరంగా ఉంటున్నాను. రామరాజు గనుక బ్యాగ్లో ఉన్న నా డైరీ చదివినా, నా ఆధారాలు ఫోటోలు చూసినా నేనేదైతే పని మీద ఇక్కడికి వచ్చానో ఆ పని నెరవేరదు. నన్ను గంట నుంచి గట్టెక్కించు స్వామి. ఏంటంత సీరియస్ గా చూస్తున్నాడు? నిజం తెలిసిపోయినట్టుంది. ఎవరు నువ్వు? అయిపోయింది, అంతా అయిపోయింది. వర్ష, నీ చివరి కోరిక నేను నెరవేర్చలేకపోయాను. నన్ను క్షమించు. నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. నేను అడిగిన ప్రశ్నకి మౌనం సమాధానం కాదు వర్ష. ఎవరు నువ్వు? అదేంటి రామరాజు అలా అడుగుతున్నావు? నేను వర్షాని. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అదేం లేదు రామరాజు. టెన్షన్ పడకు వర్ష. నేనేమీ డైరీ ఓపెన్ చేయలేదు, చదవలేదు. నేను ఇక్కడ అడుగు పెట్టగానే నీ మొహంలో టెన్షన్ చూశాను. ఏదో నిన్ను కాసేపు ఆట పట్టిద్దామని నువ్వు ఎవరని అడిగి ఇంకొంచెం టెన్షన్ పెట్టాను. డబ్బులు తీసుకెళ్ళటానికి అమ్మ నీ బ్యాగ్ ఇచ్చింది. అక్కడికి వెళ్ళిది చూశాక నాకు అర్థమైంది. అందుకే వీటిని మళ్ళీ జాగ్రత్తగా వెనక్కి తీసుకుని వచ్చాను. డైరీ ఓపెన్ చేసి చదవలేదా? వర్ష, నువ్వు నా మనిషివి. నేను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని చనువు తీసుకుని నీ వస్తువులు చూడటం, నీ డైరీ చదవడం లాంటి పనులు నేను చేయను. నీ పర్సనల్ విషయంలో నేను ఎలాగూ తలదూర్చను. ఇదిగో, అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకో. కాపాడావు భగవంతుడా. నన్ను పెద్ద గంట నుంచి బయటపడేశావు. ఆకాశం సముద్రం కలగలిసిన ప్రయాణమే మనిషి జీవితం. మనశ్శాంతిగా ఉన్న మనిషి మనసు ఆకాశంలా ప్రశాంతంగా ఉంటుంది. గందరగోళంగా ఉన్న వాళ్ళకి సముద్రపు ఘోషలా అలచడిగా ఉంటుంది. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా జీవితంలో సముద్రమే తప్ప ఆకాశంలా ఏనాడు లేను. ఎప్పుడు ఏవో సమస్యలు, బాధలు. మీనాక్షిని రామరాజుకిచ్చి పెళ్లి చేయటానికి ముక్కొట్టమ్మ ఎంతకైనా తెగించేలా ఉంది. ఎవ్వరికి ఏ ప్రమాదం జరగకముందే నేను ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి. అంతేకాదు, రోజులు గడిచే కొద్దీ నేను వర్షలా నటించటం చాలా కష్టమవుతుంది. ఏ క్షణంలో బయటపడతానోనన్న టెన్షన్ పెరిగిపోతుంది. దీనికి కూడా శుభం పలకాలి. రామరాజుకి వర్ష అంటే రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతుంది. పైగా నిశ్చితార్థం కూడా అయ్యేసరికి జీవితాంతం వర్షతో ఆ ప్రేమను పంచుకోవాలని ఆశలు పెట్టుకుని ఆ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఒక్కసారిగా వర్ష లేదు, చనిపోయిందని తెలిస్తే ఆ మనసు తట్టుకోలేదు. వర్ష ఎలాగూ తిరిగి రాదు కాబట్టి మీనాక్షిని రామరాజుకి దగ్గర చెయ్యాలి. వెంటనే రిజిస్ట్రేషన్ కి ఏర్పాటు చేయించి ఆ పని పూర్తి చేసి ఆస్తంతా అనాథాశ్రమానికి రాసిచ్చి నేను వెళ్ళిపోవాలి. ఈలోగా రామరాజుకి నా మీద అసహ్యం కలిగేలా చేసి మీనాక్షిని దగ్గరయ్యేలా చేస్తే వర్ష లేదన్న నిజం తెలిసినప్పుడు కనీసం మీనాక్షి తోడుతో అయినా బతికేస్తాడు. ఇది వెంటనే చేయాలి. లేకపోతే రోజులు గడిచే కొద్దీ సమస్య పెరిగి పెద్దదై అందరి మనసులు గాయపడతాయి. అది కరెక్ట్ కాదు.